నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పైకి చాలా మృదువుగా ఉంటారు, ఆయన ఇంటర్నల్గా చాలా క్రూయల్గా ఉంటారు, అంటే కర్కశంగా ఉంటారని చెప్పారు. అలాగే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో కూడా ఒక 2 నాలుకల ధోరణి మళ్ళా రిపీట్ చేశారు, ఓడిపోయాక కూడా. అంటే రాజధానికి, నేను అమరావతి రాజధానికి అంగీకారమే అని చెప్పి శాసనసభ సాక్షిగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధానికి నాకు సంపూర్ణ అంగీకారం అని చెప్పి తర్వాత అమరావతిని హేళన చేస్తూ విషం కక్కారు. అది చాలా దుమారం రేపింది. అలాగే ఇక కులాల మీద, అంటే కమ్మ సామాజిక వర్గం మీద ఆయన చెప్పిన విషయం కావచ్చు, కులాలు, మతాలు, అమరావతి మీద ఉన్న విద్వేషం, వీటన్నిటిని కోట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యం ఏంటి, అమరావతి మీద కావచ్చు, రామనారాయణ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎన్ని క్రోడీకరిస్తే ముఖ్యంగా అమరావతి మీద ఆయన ఉద్దేశం ఏంటి సార్? అసలు ఆంధ్రప్రదేశ్లో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి గారి మీద రామనారాయణ రెడ్డి గారు వ్యాఖ్యలు విశ్లేషణ చేయాలంటే మనకి చాలా ఎక్కువ టైం అవసరం పడుతుంది. అయితే బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్ మనం కొన్ని అంశాలను ప్రస్తావన చేసే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటికీ సూక్ష్మంగా ఆలోచించినట్టయితే, సింపుల్ గా కంప్రెస్ చేసి చెప్పమంటే, జగన్ రెడ్డి గారి విషయంలో ఆయన మెంటాలిటీ కానీ, ప్రవర్తించిన విధానం కానీ, ప్రవర్తిస్తున్న తీరు కానీ ఎలా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవడానికి వీల్లేదు, పెట్టుబడులు రావడానికి వీల్లేదు, ఇన్వెస్టర్స్ రావద్దు. ఎందుకంటే బాగా డెవలప్ అయిపోతే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడితే, సంపద సృష్టి జరిగితే ఈయనకి పార్టీకి రప్ప అనేటోడు ఎవడుంటాడు? ఈయన పండించిన గంజాయి అమ్మేటోడు ఎవడుంటాడు? అది బాధ అయ్యి ఉండవచ్చు. అది విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే కంపెనీస్ వస్తున్నాయో అక్కడ భూమి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అలాట్మెంట్ జరగనివ్వకుండా రైతుల్ని రెచ్చగొట్టడం, కొంతమంది చేత పిటిషన్లు వేయించడం, దాన్ని డిలే చేయించడం. తర్వాత వచ్చిన ఎన్డీఏ కానీ, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కానీ దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి ఒక స్థాయికి తీసుకొచ్చి ప్రపంచం అంతా హర్షిస్తూ ఉంటే ఈ క్రెడిట్ అంతా నాదే. ముందు చేసేది అది, తర్వాత ఉల్టా చేసేది క్రెడిట్ నాదే అంటాడు. అంటే ప్రజలు అంత వెర్రులు అంటారా? కానే కాదు, ఇవాళ రేపు ఇంకా ఇంటలెక్చువల్స్ అయ్యారు బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదుగా. ఇప్పుడు స్క్రిప్ట్ ఎవడో ఇస్తున్నాడు, మాట్లాడతా. ఆ స్క్రిప్ట్ విషయం మీద నేను ఎందుకు అన్నాను డీటెయిల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్టు 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టేట్ అప్రూవల్ చేసి మే 20న 2015, 2016 ఏప్రిల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు 2703 ఎకరాల్లో భోగాపురం. అప్పట్లో ల్యాండ్ అక్విజిషన్ జరగనివ్వకుండా 862 పిటిషన్స్ వేయించారు జగన్ రెడ్డి గారు, ల్యాండ్ ఇవ్వనివ్వకుండా రైతులకి. ఆ తర్వాత ఇప్పుడు రెడీ అయిన తర్వాత భోగాపురం క్రెడిట్ నాదే అన్న విషయం మనందరికీ తెలుసు. ఆ అక్విజిషన్ 2000 మొదలైన 15,000 ఎకరాలు ప్రపోజ్ చేస్తే అబ్జెక్ట్ చేపించాడు అందరి చేత. ఈ 2700 ఎకరాల్లో జగన్ వచ్చిన తర్వాత జిఎంఆర్కి ఇచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి 600 ఎకరాలు తగ్గించేశాడు. 600 ఎకరాలు ఎందుకు పెట్టారు వీళ్ళు ఎక్స్ట్రా అంటే, ఎంఆర్ఓ కోసం, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్. అది ఉండటానికి వీలు లేకుండా, ఎకో సిస్టమ్ డెవలప్ కానివ్వకుండా తగ్గించి మళ్ళీ శంకుస్థాపన చేశాడు 2023 మే 5వ తారీఖు. ఇప్పుడు క్రెడిట్ నాదే అంటాడు. అలాగే గూగుల్ విషయంలో కూడా అదే జరిగింది. గూగుల్ వస్తామంటే రానివ్వకుండా, ల్యాండ్ అక్విజిషన్ జరగనివ్వకుండా, అప్పారావు అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పారావు అనే ఒక వ్యక్తి చేత పిటిషన్ వేయించారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే అప్పారావు అని అతను చచ్చిపోయి చాలా సంవత్సరాలైంది. అవునా? అలాగే టీసీఎస్ ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో, కాంగ్నిజెంట్ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో, వీటన్నిటి ద్వారా రకరకాల వ్యక్తుల చేత పిటిషన్స్ వేయించారు అని హ్యావింగ్ సెడ్ దిస్, వీళ్ళందరికీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయనకు అనుంగా లాయర్ అయిన, అంటే వాళ్ళు వేయించినట్టేగా. అవును. సో ఈ విధంగా అడ్డుపడటం, రెడీ అయిన తర్వాత క్రెడిట్ నాదే అంటాం. ఇప్పుడు ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటే, ఇప్పుడు మీరు అన్నారు అమరావతి విషయంలో మళ్ళీ విషయం చెబుతున్నారని. అమరావతి రెడీ అయి ప్రపంచ స్థాయి నగరం అయిన తర్వాత అమరావతి క్రెడిట్ మొత్తం ఆ రోజు నేను అసెంబ్లీలో చెప్పాను కదా, క్రెడిట్ అంతా నాదే అని అనగలడు ఫ్యూచర్లో కూడా. అందులో అనుమానం ఏం లేదు. మీరు ప్రస్తావించారని కూడా చాలా మాట్లాడాడు. వివరిద్దాం దాన్ని కూడా, ఏది కరెక్ట్ అనేది. ఇప్పుడు మీరు ప్రస్తావించారు అమరావతి అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాలు తక్కువ కాకుండా చూడండి మా పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది అన్నారా? మడమే తిప్పాడు, మాట తప్పాడా?
తర్వాత విధ్వంసం చేశాడా? 3 రాజధానులు అన్నాడా? ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు విధ్వంసానికి కారణం అయ్యాడా? ఇది పక్కన పెడదాం. సో నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలకి అంతకు ముందు కొన్ని నెలల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరావతి కేంద్రంగా పరిపాలిస్తామన్నాడు. అప్పట్లో అందరం అనుకున్నాం వీళ్ళ స్టాండ్ మారిందామని. ఇప్పుడు అర్థమైంది అసలు స్టాండే లేదు, మాట్లాడడానికి ఏముంది అందులో. మళ్ళీ ఈయన వచ్చేసి రకరకాల మాటలు. సరే, ఆ మాటల్లో నిజం ఎంత ఉందో విశ్లేషణ చేద్దాం. ఆయన నిజం ఉంటే నిజం అని చెప్దాం. ఒకటి, అమరావతి రివర్ బేసిన్లో కడుతున్నారు. ఎక్కడన్నా ప్రపంచంలో నగరాలు రివర్ బేసిన్లో కడతారా? అక్కడ అసలు పర్మిషన్సే ఉండవా? ఓకే, నేను చెప్తా ఒక రియాలిటీ. కృష్ణా రివర్ బేసిన్ అంటే ఏంటి? అసలు రివర్ బేసిన్కి రివర్ బెడ్కి తేడా ఏంటి? అది నది గర్భంలో లేదు, నది పరిసర ప్రాంతం, పరివాహక ప్రాంతం, నదీ తీరంలో ఉంది. అది రివర్ బేసిన్. కృష్ణా రివర్ బేసిన్ అని ఆయన మాట్లాడాడు కదా. కృష్ణా రివర్ బేసిన్ అంటే, కృష్ణా రివర్ బేసిన్ అనేది 2,58,948 చదరపు కిలోమీటర్స్ విస్తరించి ఉంది. అక్కడ నగరాలు ఉండకూడదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇదే కృష్ణా రివర్లో రివర్ ప్రవహిస్తున్నప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్ నుంచి పరివాహక ప్రాంతం నుంచి నీళ్ళన్నీ కృష్ణా రివర్లోకి వస్తాయి. ఈ రివర్ బేస్ కృష్ణా రివర్ బేసినే నేను మాట్లాడేది. మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ 4 రాష్ట్రాలకి విస్తరించి ఉన్న కృష్ణా రివర్ బేసిన్ 2,58,948 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇక్కడ ఏమి ఉండకూడదా నిర్మాణాలు? ఇది ఎక్కడ? ఇది ఏంది అసలు? మరి అట్లానే ఉండకూడదని అనుకుందాం. ఫర్ సపోజ్ హైదరాబాద్ మూసీ నది పక్కన కదా నిర్మించారు అప్పట్లో. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా మూసీకి రెండో సైడ్ కూడా నగరం డెవలప్ అయింది. ఇప్పుడు అలాగే ఈజిప్ట్ రాజధాని ఎక్కడ ఉంది? రివర్ పక్కనే ఉంది. లండన్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ ఎక్కడుంది? అదేవిధంగా సింగపూర్ ఎక్కడుంది? మన ఇండియాకి వద్దాం. ఢిల్లీ ఎక్కడుంది? అలహాబాద్ ఎక్కడుంది? వారణాసి ఎక్కడుంది? ముంబై ఎక్కడుంది? మైసూర్ ఎక్కడుంది? అన్ని కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడుంది? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటంటే, చిన్నప్పుడు చదువుకున్నాం సింధు నాగరికత అని. నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించిన డెవలప్ అయిన నగరాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది అక్కడ డెవలప్ అవటానికి. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఢిల్లీ కూడా యమునా నది పక్కనే ఉంది కదా. అన్ని నదుల పక్కన ఉన్నాయి, ఎక్కువ డెవలప్ అవుతాయి. సో నదుల పక్కన ఉండకూడదు అని అంటే బెజవాడ, విజయవాడ కృష్ణా రివర్కి ఒక పక్కనే ఉందిగా. ఒక సైడ్ అమరావతి, ఇంకొక సైడ్ విజయవాడ. మరి రాజమండ్రి ఎక్కడ ఉంది? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే నదీ పరివాహక ప్రాంతం, నదీ తీరం అంటే ఎగ్జాంపుల్స్ కూడా ఉంటే వీడు స్క్రిప్ట్ రాసిన వాడికి అవగాహన లేదు, చదివిన వాడికి ఇంకా అవగాహన లేదు అనేది ప్రధానమైన అంశం. ఇంకొక విషయం మనం తీసుకున్నట్టయితే, రాజధాని అన్న విషయం రాజ్యాంగంలో లేదు. నో సచ్ వర్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో రాజధాని అనే పదం లేదు అని అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో విభజితమైన 2 తెలుగు రాష్ట్రాలకి 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని రాశారుగా. రాజధాని అని ఓడి ఉంది అక్కడ. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించుకోవాలని రాశారు. రాజధాని అన్న పదం ఉంది. తర్వాత జగన్ రెడ్డి అండ్ టీం హైకోర్టుకి వెళ్ళారు రాజధాని అమరావతి మీద. రాజధాని అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ అని హైకోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. వాళ్ళు కూడా రాజధాని అన్న పదం వాడారు. కాన్స్టిట్యూషన్లో లేదు అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 3 రాజధానులు అన్నాడు కదా. ఆయన మళ్ళీ రాజధాని అన్నాడు. రాజధాని లేదు అనకూడదుగా. మరి ఇది ఎక్కడ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అనేది నాకు అర్థం కాల. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్నాడు. ఎక్కడన్నా ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ రాజధాని లేకుండా సీఎం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అంటే, జగన్ రెడ్డి గారు ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఆయన ఎక్కడ బెంగళూరులో ఏ రోజు ఉంటే ఆ రోజు బెంగళూరు రాజధాని మనకి. ఆయన ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధానా? ఆయన పిల్లల కోసం లండన్కి వెళ్తే లండన్ రాజధానా? ఏందది? ఎక్కడన్నా ఉందా పోనీ ఎగ్జాంపుల్స్? మరి అదే కరెక్ట్ అయితే ఆ రోజు 3 రాజధానులు ఎందుకు అనాలా? అసలు 3 రాజధాని అనకూడదు కదా. ఈయన ఎక్కడుంటే అక్కడ రాజధాని. వాట్ ఇస్ దిస్ అండి? ఎక్కడుంటే అక్కడ రాజధానా? ఏమన్నా బేస్ ఉందా అసలు ఈ విషయంలో? ఇంకొక విషయం మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలో రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు ఆయన అన్నమాట. రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ లేకపోతే జగన్ రెడ్డి గారు వాళ్ళ నాయనకి నాయన వీళ్ళందరూ పుట్టినప్పటి నుంచి అక్కడ గ్రామాలు ఉన్నాయి, అక్కడ వ్యవసాయం జరుగుతుంది. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లేకుండా వ్యవసాయం జరుగుతుందా? రెండో మాట, అక్కడ ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏమి రోడ్డు, డ్రైనేజీ, వాటర్ లేకుండా అక్కడ ఉన్నారా? ఉండలేరు కదా. రెండో అంశం,
రోడ్లు, డ్రైనేజీ, వాటర్ గురించి మాట్లాడాడు. ఇదే మనుషులు అమరావతి మునిగిపోద్ది వరదలు వస్తే అన్నారు. అవును. ఇదే మనుషులు 3 పంటలు పండే భూమి అమరావతి అన్నారు. మరి ఇప్పుడు నీళ్లు లేవంటారేంటి? మునిగిపోద్ది అని వాళ్ళే అన్నారు, 3 పంటల భూమి అన్నారు. మరి ఇప్పుడు నీళ్లు లేవని ఎట్లా అంటారు? ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారో అర్థం కాని పరిస్థితి. ఇంకొక విషయం మాట్లాడుతూ విజయవాడకి అమరావతి 40 కిలోమీటర్లు అన్నాడు. విజయవాడకి అమరావతికి మధ్యలో కృష్ణా రివర్ మాత్రమే ఉంది. ఆ రివర్ మీద ఇప్పుడు బ్రిడ్జి ప్రతిపాదించారు. ఆ బ్రిడ్జ్ వేస్తే విజయవాడకి అమరావతికి 3 కిలోమీటర్లు. అంతే. నంబర్ 2, అమరావతి అనేది లేకుండా రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలో ఎస్టాబ్లిష్ చేయమన్నాడు. ఇప్పుడు అమరావతి ఎస్టాబ్లిష్ అయితే, రెడీ అయితే గుంటూరు విజయవాడ అమరావతి ట్రై సిటీ అవుతుంది. అవును. అది కదా ఇంపార్టెంట్ అక్కడ. సార్ ఈ విధంగా ఒకదానికొకటి సంబంధం లేదు. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలా, ఎక్కడి నుంచి తెస్తారో గాడ్ ఓన్లీ నోస్. ఎక్కడి నుంచి తెచ్చేదేంది? అమరావతి ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అమరావతి ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ. అదే కదా సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటే. అమరావతి పూర్తి స్థాయిలో డెవలప్ అయినప్పుడు, అక్కడ ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు, డెవలప్ అయిన తర్వాత అక్కడ ఉన్న ల్యాండ్స్కు వాల్యూ వచ్చినప్పుడు ఆ ల్యాండ్ ద్వారా అమరావతికి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ద్వారా అమరావతి అప్పులు అమరావతే తీర్చుకుంటుంది, ప్రజల మీద భారం పడదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ అయింది. ఈ మధ్య కాలంలో కోకాపేటలో కొంత ల్యాండ్ అమ్మితే, ప్రభుత్వ ల్యాండ్, అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్న పనే, తప్పో ఒప్ప పక్కన పెడదాం, ఎన్ని కోట్లు వచ్చింది ఎకరం? కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో గవర్నమెంట్ ల్యాండ్ అమ్మితే ఎన్ని కోట్లు వచ్చింది? సో అమరావతిలో ఫ్యూచర్లో డెవలప్ అయిన తర్వాత అది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ. దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దానివల్ల అమరావతి అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం, ఇది కట్టకూడదు అని అంటున్నాడు కదా. కట్టకూడదు అని అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అమరావతికి. మరి వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? వాళ్ళకి తెలవదా అక్కడ కట్టాలో కట్టకూడదో? అది డిసైడ్ చేయాల్సింది జగన్ రెడ్డి గారా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా ఎక్స్పర్ట్స్ కమిటీయా? శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో ఏం చెప్పింది? అమరావతిలో కట్టకూడదని చెప్పిందా? అంటే ఒక బేస్ ఉండాలి కదా మాట్లాడేదానికి. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఎందుకు ఇచ్చింది? ప్రపంచ బ్యాంక్స్ రుణాలు ఎందుకు ఇచ్చినాయి? మరి అవన్నీ బేస్ లేకుండానే, స్టడీ లేకుండానే ఇవన్నీ చేస్తున్నారా? ఇవన్నీ కాదు కదా. సో వీటన్నిటి విధాలు వాస్తవాలు ఇలా ఉంటే మీరు అనొచ్చు మరి ఎందుకండి ఇలా మాట్లాడారని. ఎందుకంటే ఒకటి, అమరావతిలో పన్నులు వేగవంతం అవుతున్నాయి. 42,000 మంది 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. భారీ ఎత్తున ఊపందుకున్నాయి. 2, పెట్టుబడులు అనేది అమరావతికి విపరీతంగా వస్తున్నాయి. మొన్న నిర్మలా సీతారామన్ గారు 11 గవర్నమెంట్ బ్యాంక్స్ కి ఆఫీసులకి శంకుస్థాపన చేశారు. సో పెట్టుబడులు అమరావతికి బాగా రావటం ఒకటి, పన్నులు వేగవంతం జరగటం ఒకటి. చంద్రబాబు నాయుడు గారు అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చే గెజెట్ సెంట్రల్ గవర్నమెంట్ చేత రిలీజ్ చేపించి అమరావతి మళ్ళీ ఒక స్టెబిలిటీ, సేఫ్టీ, సెక్యూరిటీగా ఉండేటట్టు చేయటం ఒకటి. అది గెజెట్ రూపంలో ఒక చట్టబద్ధత వస్తే అమరావతి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి అవకాశం ఉండదు. ఇంకొకటి విషయం, సెకండ్ ఫేజ్ ల్యాండ్ అక్విజిషన్ అనేది వేగవంతం అవుతుంది. 16,666 ఎకరాలకి ఇప్పుడు నిన్న ఒక్క రోజే ఒక విలేజ్ లో 900 ఎకరాలు, ఇంకొక విలేజ్ లో 300 ఎకరాలు ఒక్క రోజులో ఇచ్చారు రైతులు స్వచ్ఛందంగా. సో సెకండ్ ఫేజ్ ల్యాండ్ అక్విజిషన్ అవటం, రైతులు స్వచ్ఛందంగా సహకరించడం, ఇవన్నీ మూవ్మెంట్ అవటం చూస్తే అమరావతి త్వరితగతిన డెవలప్ అయితే క్రెడిట్ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తుంది. అది రాకూడదు. ఇటువంటి దురాలోచన, ఇటువంటి వ్యూహంలో భాగంగా ఈ డెవలప్ అయితే వీళ్ళకి బ్యాచ్ దొరకరన్న ఆలోచనతోటి ఈయన విషం చిమ్ముతూనే ఉన్నాడు. అది రియలైజ్ అవ్వాలా. ఎందుకు రియలైజ్ అవ్వాలి అని అంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం వారు సింగిల్ రాజధాని అమరావతి నినాదంతో ఓటింగ్కి వెళ్ళారు. 164 సీట్లు వచ్చినాయి. జగన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్న నినాదంతో ఓటింగ్కి వెళ్ళారు. 11 సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పటికి కూడా అసలు స్టాండే లేకుండా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా విషం చిమ్మటం అనేది పార్టీకి మంచిది కాదు. క్రియాశీలక పాత్ర పోషించవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఈ క్వశ్చన్స్ అన్ని మాట్లాడితే దాని ద్వారా సమాధానాలు వస్తే ప్రజలు కూడా ఇంకా ఆనందిస్తారు అనేది నా సూచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.